2022లో 23లో వరదల మూలంగా మరి ఆ కారణంగా ఇటంతా కూడా వరదలు వచ్చి ఇబ్బంది పడ్డారు. అప్పుడు కూడా ఒక ముగ్గురు ఒకటే ఫ్యామిలీ వరదలలో కొట్టుకుపోవడం జరిగింది. ఆ రోజే మనము మాట ఇచ్చినాము కొన్ని ఇండ్లు కట్టియాలని. తర్వాత మొన్న కూడా మనకు ఆ వరద వచ్చింది. ఫస్ట్ మనకు 18 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 21 ఇల్లులు మళ్ళీ ఇస్తున్నాం. కట్టుకునే వాళ్ళందరూ కూడా మొదలు పెట్టుకుంటే మరి ఇబ్బంది రాకుండా ఉంటది. గుడిసెల కాడ లేకుంటే చిన్న చిన్న వాటి కాడ వాగులెమ్మటి వంకలెమ్మటి ఉంటే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కట్టుకునేటోళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఒక పక్కకు పోయిన వరద వచ్చినట్టుగా కాకుండా దూరం కట్టుకోవాలని కోరుతా ఉన్నాం. ఇసుక కూడా ఫ్రీగానే డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఆ చేన్లది ఇప్పియడం జరుగుతుంది. మహిళా సంఘాలలో ఉండండి. నేను మొన్న కూడా చెప్పిన మహిళా సంఘాలలో చేరితే వడ్డీ లేని రుణాలు వస్తాయి. అదే కాకుండా మీకు ఎదురు పెట్టడానికి కూడా ₹1,00,000 వడ్డీ లేని రుణం ఇస్తాం. మళ్ళీ బిల్లు పడ్డాక ఆ డబ్బులు అటు కట్టుకోవచ్చు. అట్లా మీరు మొదలు పెట్టక ముందే మీకు ఇల్లు శాంక్షన్ అయిందంటే ₹1,00,000 ఇప్పిస్తే మీరు మొదలు పెట్టిన తర్వాత బిల్లు వస్తూ ఉంటుంది.